ఆచి చికెన్ మసాలా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సూచించారు. నోటీసులను బండి భగీరథ్ మేనమామ సిహెచ్ వంశీకృష్ణకు అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇక నోటీసులను బండి భగీరథ్ మేనమామ సిహెచ్ వంశీకృష్ణకు అందించారు. ఇక భగీరథ్ కు నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు పైన దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసిన తర్వాత నిన్న డీసీపీ కుకట్పల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని కేసుకు సంబంధించిన వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజు తాజాగా బండి భగీరథ్ రేపు 2 గంటల ప్రాంతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు పోక్సో కేసు విషయం పైన హాజరవ్వాల్సి ఉంటుందంటూ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. బండి భగీరథ్ తో పాటు తన మామైనటువంటి వంశీకృష్ణ జ్యోతినగర్ కరీంనగర్ లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ నోటీసులు అందజేసి ఇద్దరు కలిసి పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది అంటూ మాత్రం ఈ విషయాన్ని నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ముందుగా బాధితురాల్లో తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా 684/2026 ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ 74, 75 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 ప్రకారంగా పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. తర్వాత బాధితురాలి స్టేట్మెంట్, మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు తాజాగా కొత్త సెక్షన్ కూడా ఆల్టర్ చేయడం జరిగింది. దాంట్లో 5 Class 1 రెడ్ విత్ 6 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ 3-4 రోజుల పాటు ఈ కంప్లైంట్ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడము, తిరిగి బాధితురాల్ని మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత తను నిజంగానే తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే దానికి సరైనటువంటి ఆధారాలు పేట్ బషీరాబాద్ పోలీసులకు అందడంతో ఆ కోణానికి సంబంధించినటువంటి సెక్షన్ 5 Class 1 రెడ్ విత్ 6 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 ప్రకారంగా మరో సెక్షన్ ని ఆల్టర్ చేయడం జరిగింది. ఈ 3 రోజులు ఆ తర్వాత దీనికి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి రితిరాజ్ కుకట్పల్లి డీసీపీ నేతృత్వంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయబోతా ఉన్నారంటూ ఇప్పటికే సైబరాబాద్ సిపి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిజంగానే బండి భగీరథ్ అనే వ్యక్తి ఈ అమ్మాయి పట్ల దురుసుగా, వల్గర్ గా ఈ లైంగిక వేధింపులకు ఈ పాల్పడ్డాడు అంటూ పక్కాగా పోలీసులకు ఆ ఆధారాలు లభించడంతో కొత్త సెక్షన్ ని ఆల్టర్ చేసి ఈ సెక్షన్ ప్రకారంగా ఇవన్నీ కూడా 7 ఏళ్లకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్స్ కాబట్టి రేపు విచారణ పేరుతో బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరైన తర్వాత తన ఇచ్చేటువంటి వివరణ బట్టి ఫర్దర్ గా పోలీసులు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే ప్రస్తుతం బండి భగీరథ్ ఎక్కడున్నారో ఆయన కనబడట్లేదు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆయన కోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలోనే కొంత అజ్ఞాతంలో ఏమైనా ఉన్నటువంటి పరిస్థితి ఏమనుకోవాలి? నిన్న కుకట్పల్లి డీసీపీ మీడియాకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా బండి భగీరథ్ తో ఇంకా కాంటాక్ట్ లోకి రాలేదు, అతని త్వరలో నోటీసులు అందజేసి పిలిపిస్తాము, ప్రస్తుతం అతను మాకు అందుబాటులో లేనట్టుగా సమాచారం అందుతుంది అంటూ మాత్రం ఈ విషయం మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా బండి భగీరథ్ ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ పోక్సో కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ తనకు కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది రేపు విచారణకు వచ్చేటువంటి రేపు 14వ తేదీన అది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరథ్ తన మామకు నోటీసులు అందజేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హాజరవ్వాల్సి ఉంటుందంటూ నోటీసులు అందజేశారు. కాబట్టి బండి భగీరథ్ వారి మామ ఇప్పుడు దీనిపైన ఎలా రెస్పాండ్ అయ్యి ఇంకేదైనా టైం వీళ్ళు కోరడము, లేదా ఈ కేసు కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టు ఫైనల్ గా తేల్చేంత వరకు మేము విచారణకు హాజరు కాము అంటూ తిరిగి రిప్లై ఇవ్వడము,
ఏ రకంగా ముందుకు ప్రొసీడ్ అవ్వబోతా ఉన్నారు అనేది కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. రేపు 2 గంటలకు మాత్రం ప్రజెంట్ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా బండి భగీరథ్ పోక్సో కేసులో ఈ కేసు విచారణ సందర్భంగా రేపు పేట బషీరాబాద్ పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరు అవ్వకపోతే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. సెక్సువల్ హరాస్మెంట్ కి పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా తిరిగి కొత్త సెక్షన్ ని కూడా ఆల్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులో బండి భగీరథ్ కోర్టు రేపు పోలీసుల ముందు హాజరవుతే మాత్రం ఈ కేసు తన తప్పు చేశాడు, నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, మైనర్ బాలికని వేధించాడు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయితే మాత్రం బండి భగీరథ్ ని త్వరలో తెలంగాణ పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.